ఉంది, పైన మందర పర్వతం ఉంది, చిలుకుతున్నారు అమృతం కోసం. ఏమేమో వచ్చాయి, కాలకూట విషం వచ్చింది, ప్రపంచాలు కాలిపోతాయి, లోకాలు కాలిపోతాయి. అప్పుడు పరమశివుడు పోయి ఆ విషాన్ని తాగేశాడు. పరమశివుడు పోయి విషాన్ని తాగేశాడు. ఈ వార్త నేరుగా పోయి నారదుడు, అమ్మా నీ పెనిమిటి కాలకూట విషం తాగాడమ్మా అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఏం చెప్పింది తెలుసా? తాగని నారదా, భర్త విషం తాగితే భార్య జ్ఞానదా, గగ్గోలు పెట్టదా, కేకలు పెట్టదా, అరవదా? అవునా? పార్వతీదేవి ఏమన్నదో తెలుసా? తాగని నారదా. అదేంటమ్మా అంత మాట? ఏమవుతుంది నారదాన్ని? మెడలో ఉండే మంగళసూత్రం తీసుకొని కళ్ళగద్దుకుని తెలుసు. ఆ దెబ్బతో ఆ విషము గొంతులో ఆగిపోయింది. పార్వతీదేవి తన మాంగళ్య సూత్ర బలము చేత శివుడిని కాపాడుకుంది. అర్థమైందా? అంటే శివుడికి ఏం పేరు? గరళకంఠుడు. శివుడికి ఏం పేరు? నీలకంఠుడు. ఆయన తెల్లటి శరీర స్థాయిలో ఉంటే ఆ కాలపూట విషయం మింగితే ఆ గొంతు నల్లగా అయిపోయింది. అందుకని నీలకంఠుడు అయిపోయినాడు, గరళకంఠుడు అయిపోయినాడు. చెప్పండి ఆవిడ వలన విషయాలు. అందువల్ల మాంగళ్య సూత్రానికి అంత బలం ఉంది. నీ మెడలో ఉండే మాంగళ్య సూత్రమే అది. అర్థమైందా? కొక్కేలు తెలుస్తా ఉంటుందా? చదవేస్తే ఉన్నమతి పోయిందంట. బడికి పోకముందు పెసలు అంటున్నాడంట. బడికి పంపించిన తర్వాత చదివిపిస్తే పెసవో అన్నట్టు. అందువల్ల అందరూ కూడా చక్కగా మన ధర్మంలో మనం ఉండాలి. హిందూ మతం అంటే దేవుడి నుంచి, అమ్మవారి నుంచి మనకు వచ్చింది. మన మతం మారకూడదు. మతం మారితే మనం కాదు, మన పూర్వీకులతో సహా అందరూ నరకానికి పోతారు. ఇప్పుడు ఈ ఊర్లో గంగారమ్మ పేరు చెప్పి దేశమ్మ మన గ్రామదేవతకి పండుగ చేసుకుంటారు కదా, కొలుపు జాతర అయితే చేస్తారు. అవునా? మన ఊరితో ఊరేగిస్తారు కదా. పక్క ఊరు తీసుకోపోతారా? పక్క ఊర్లో అమ్మవారి ఈ ఊరికి వస్తారా? రారు కదా. మన పక్క ఊర్లో ఉండే ఆమె ఆదిపరాశక్తి, ఇక్కడ ఉండే ఆమె ఆదిపరాశక్తి. మన శివుడు పక్క ఊరికి పోతాడా? మన ఊర్లోనే ఊరేగిస్తాం. వాళ్ళ శివుడు మన ఊరికి వస్తాడా? రాడు. అవునా? మన ఊరికి పొలిమేర మంది, వాళ్ళ ఊరి పొలిమేర వాళ్ళది. అంతేనా? పొలి దాటకూడదు కదా. నాకు తెలియక అడుగుతాను, నీ దేశం కాదు, నీ ధర్మం కాదు, నీ మతం కాదు, నీకేమీ సంబంధం లేదు. అవునా? సముద్రాలు దాటుకుని వేరే ఖండం నుంచి, వేరే దేశం నుంచి నీ ధర్మాన్ని కానీ మతాన్ని కానీ నమ్మనివాడు, నీ మతాన్ని నమ్మడు, గౌరవించుడు, నీ దేవుణ్ణి గౌరవించుడు. అటువంటి క్రైస్తవుడు మన ఊర్లోకి వచ్చి చర్చి కట్టుకుంటే మీరు ఎట్ట ఒప్పుకుంటారు? ఒకటే ప్రశ్న. పక్క ఊరు శివుడే రాడు కదా, మన శివుడు అక్కడికి పోడు కదా. ఎక్కడి నుంచో వస్తే ఎక్కడ ఒప్పుకుంటారు? అర్థమైందా లేదా? రావచ్చా రాకూడదా? రాకూడదు. చెప్పండి. అవునా? మన శివుడి మీద మనకు కట్టుబాటు, మన దేశం మీద మనకు కట్టుబాటు. అంతే, అక్కడే స్థిరంగా ఉంటాం మనం. దానికి అక్కడి నుంచి అటు కదిలేదు లేదు. అర్థమైందా? అందువల్ల దేవాలయం నుంచి ఇక్కడ అమ్మవారిని, అయ్యవారిని చూస్తే మేము కూడా పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలా అనుకోవాలా. శ్యామాలయం పోతే సీతారాములాగా ఉండాలా అనుకోవాలా. అలా ఉన్నప్పుడే ఆ కుటుంబము, ఆ వంశము స్థిరంగా నిలబడతాయి. ఉత్తమమైన జన్మలు వస్తాయి. చనిపోయి గతించిపోయిన మన పూర్వీకుల ఆత్మలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇది శాస్త్రం, నేను చెప్పలా. అర్థమైందా? విన్నారా? వినలేదా? ఏం చేయాలా? తప్పట్టు కొట్టాలి. విన్నారు? తప్పట్టు కొట్టి త్రాణం చేయాలా? ఆచరించాలి. ఏం చేయాలా? ఆచరించాలి. ఇప్పుడు మీరు విన్నవన్నీ ఈ ఊర్లో ఎవరెవరు రాలేదు వాళ్ళందరికీ చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళు ఎందుకు రాలేదు మీకు తెలుసా? అసలు కాదు.
వాళ్ళందరూ ఎందుకు రాలేదంటే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. మనం దేవాలయం పోతే అక్కడ ఉండే మంటపం చాలదు, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు అని మీ మీద దయదలిచి మేమే ఇంట్లో ఉంటాము, మా జనం ఎక్కడిపోతే పోతే మీరు పోయి పుణ్యం సంపాదించుకోండి మీ మీద ఎంతో ప్రేమతో వాళ్ళు ఇంట్లో ఉన్నారు తప్ప వాళ్ళకి భక్తి లేదనుకుంటున్నారా? లేదా ఉంది. కాకపోతే మేము కూడా వస్తే మీరు కూర్చోవడానికి ఇబ్బంది పడతారని, మీరు కూర్చొని బాగా వినాలని మీ మీద నమ్మకంతో విన్న వాళ్ళందరూ అన్ని జ్ఞాపకం పెట్టుకుని తిరిగి వచ్చి మాకు అన్ని చెప్తారని వాళ్ళు రాలే. అవును కదా? కాబట్టి మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలా. హిందువులు మొదటిది తన ధర్మాన్ని గురించి తాను తెలుసుకోవాలి, తన ధర్మాన్ని ఆచరించుకోవాలి, తన ధర్మాన్ని ప్రచారం చేసుకోవాలి, తన ధర్మాన్ని రక్షించుకోవాలి. తన ధర్మాన్ని ప్రచారం చేయాలా మనమే, తెలుసుకోవాల్సింది ఎవరు? మనమే. ఆచరించుకోవాల్సింది ఎవరు? మనమే. అందరికీ చెప్పాల్సింది ఎవరు? మనమే. ఎవరిని వచ్చానంటే ఏం చేయాలా? వీపు విమానం మోగించబడును. హిందూ ధర్మం మీద ఎవరైనా తొలనాడితే ఏం చేయాలా? వీపు విమానం మళ్ళీ ఇటు పక్క చుట్టుపక్కల 10 కిలోమీటర్లు కనపడకూడదు. అవునా? అది చేయాల్సిన పని. శివుడి చేతిలో ఏముంటుంది? త్రిశూలం. అమ్మవారి చేతిలో ఏముంటుంది? త్రిశూలం. అసలు ఆయుధాలు లేని దేవుడిని ఒక్కడిని చూపించడు నాకు. దేవుళ్ళే ఆయుధాలు కొట్టుకుని రాక్షస సంహారం చేశారు. అవునా? జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.